మేషరాశిలో జన్మించిన స్త్రీల యొక్క వ్యక్తిత్వం, స్వభావం, గుణగణాలు, అలాగే వారి యొక్క బలాలు, బలహీనతలు ఏమిటి, అలాగే వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని వెంటనే యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా ఎప్పటికప్పుడు మీ దాకా చేరుతుంది. ఇక మేషరాశిలో జన్మించిన అమ్మాయిలు వీరు చూడటానికి ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. వీరి పట్ల వందల మంది ఆకర్షితులవుతారు. కానీ వీరు మాత్రం తమ జీవిత భాగస్వామి లేదా తను ప్రేమించిన వ్యక్తి పట్ల మాత్రమే ఆకర్షితులవుతారు. అలాగే వీరు ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. చూడటానికి ఒత్తైన కనుబొమ్మలు కలిగి అంత పొడుగు కాదు, అంత పొట్టి కాదు, అంత లావు కాదు, అంత సన్నం కాదు అన్నట్టుగా మధ్యస్థంగా ఉంటారు. విశాలమైన ముఖము, అలాగే మెడ కాస్త పొడుగ్గా ఉంటుంది. వీరు లోపలొకలాగా పైకొకలాగా నటించరు. వీరి చూపు చురుకుగా ఏదైనా నిశితంగా గమనిస్తూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఉత్సాహంగా, చురుగ్గా పాల్గొంటారు వీరు. ఏ విషయంలోనైనా చురుగ్గా ముందుకు వెళ్లిపోతుంటారు వీరు. ఇలా చొరవగా, తొందరపాటుగా ముందుకు వెళ్లిపోవటం వలన కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన కొన్ని ఇబ్బందులు వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే వెనుక ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుని ఆ పని మొదలు పెట్టడం వల్ల ఆ పనిలో వచ్చే కష్టనష్టాలు వీరు అనుభవిస్తారు, ఇబ్బందులు పడుతుంటారు. అలాగే వీరికి స్వేచ్ఛగా ఉండటం అంటే ఇష్టం. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం అంటే వీరికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. స్వేచ్ఛ, స్వతంత్రం వలన వీరు ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కోపం కాస్త అధికంగానే వస్తుంది. అలాగే తొందరగా కోపం వస్తుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎదుటివారిని నిశితంగా గమనిస్తుంటారు. ఇలా గమనించి ఎదుటివారిలో ఉన్న లోపాలు వీరు ఎత్తి చూపుతారు. ఇతరులలో తప్పులు లేదా లోపాలు వీరు వెతుకుతారు. దీనివల్ల వారు ఇతరులకు విరోధులుగా తయారవుతారు. అలాగే ఎదుటివారితో గొడవలు పడినా అందులో ఏమాత్రం తగ్గరు. నువ్వెంత అంటే నువ్వెంత అనే ధోరణితో ఉంటారు వీరు. వీరు తప్పు లేకుండా వీరు అస్సలు తగ్గరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆలోచనలు చాలా బాగుంటాయి. వీరు ఒంటరిగా ఉంటే వీరికి కొత్త సృజనాత్మక ఆలోచనలు వీరికి వస్తుంటాయి. వీరిలో ఇన్ని ఆలోచనలు ఉన్నాయని వీరికి కూడా తెలీదు. వీరి బుర్ర ఎంత చురుగ్గా పనిచేస్తుందని వీరికి తెలీదు. సమయాన్ని, సందర్భాన్ని బట్టి వీరి మెదడు చురుకుగా పాదరసంలా పనిచేస్తుంది. ఒక నిర్ణయాన్ని తీసుకుంటే అది తప్పని ఎవ్వరు చెప్పినా వీరు వినరు. అలాగే వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. ఆ నిర్ణయంలో కష్టనష్టాలు వచ్చినా అది వారే భరిస్తారు. అలాగే మేషరాశిలో జన్మించిన స్త్రీలు ఒక పని మొదలు పెడతారు. కానీ ఆ పని నచ్చకపోయినా ఆ పనిలో వారి ఆత్మాభిమానానికి భంగం కలిగించే వాతావరణం అక్కడున్నా అది ఎంత ముఖ్యమైన పనైనా దాన్ని పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతారు. వీరికి ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం ఎక్కువగా ఉంటాయి. వీరికి శ్రమించే గుణం ఎక్కువగా ఉంటుంది. అయితే వీరు కొన్నిసార్లు వీరి శ్రమకు మించిన ప్రతిఫలాన్ని కోరుకుంటారు. దీనివలన వారు కోరుకున్న ప్రతిఫలం దక్కకపోతే అక్కడి నుంచి ఆ పని వదిలేసి వెళ్లిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. వీరు పడిన శ్రమకు తగిన ఫలితం ఆశించే స్వభావం కలవారు. ఏదైనా ఖచ్చితంగా ఉండాలనుకుంటారు. అలాగే సామాజిక దృక్పథం వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరి హక్కులు అలాగే బాధ్యతల గురించి వీరు పోరాడుతుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఏ పనిలో అయినా లాభనష్టాలు చూడకుండా ముందుకు వెళ్లిపోతుంటారు. వీరి మనస్సుని, వాక్కుని నియంత్రించుకునే నిగ్రహం, ఓర్పు, సహనం వీరికి ఉండదు. అలాగే వీరి కుటుంబం పట్ల, తల్లిదండ్రుల పట్ల గౌరవంగా, ప్రేమగా వ్యవహరిస్తారు. వీరి మొట్టమొదటి ప్రాధాన్యత కుటుంబ సభ్యులకే ఇస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు జీవితంలో ఏదో సాధించాలి అనే పట్టుదలతో పనిచేస్తుంటారు. వీరు ఇతరుల అభివృద్ధి, గెలుపు ముందు చూసినప్పుడు వీరికి నేను ఏదో సాధించాలి అనే ఆత్మన్యూనతాభావం ఎక్కువగా ఉంటుంది. ఇతరుల గెలుపును వీరు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. ఎదుటివారికంటే ఇంకా ముందే ఉండాలి అనుకుంటారు. వీరికి పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. వీరికి
తెలివితేటలు అధికంగా ఉంటాయి. విద్యార్థి దశలో వీరి తెలివి విద్య పట్ల చూపినట్టయితే వీరు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. వీరు ఎప్పుడూ ఇతరుల కంటే ముందంజలో ఉండాలి అనుకుంటారు. దానికి అనుగుణంగా కష్టపడి పట్టుదలతో పనిచేస్తారు వీరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరి నాయకత్వ లక్షణాలు ఎదుటివారు కోరుకుంటారు. వీరు ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటారో అంతే త్వరగా వారి ఆలోచనలు, నిర్ణయాలు మార్చుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సంస్కృతి, సంప్రదాయాలకు ఎక్కువ విలువ, గౌరవం ఇస్తారు. అలాగే వీరికి సామాజిక తత్వం ఎక్కువగా ఉంటుంది. వీరు తమ హక్కులు, బాధ్యతల కోసం పోరాడుతుంటారు. వీరు ధైర్యంగా ఉంటారు. వీరి ఆలోచనలో అభివృద్ధికి ప్రాధాన్యమిస్తుంటారు. వీరికి దాతృత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఏ విషయాన్నైనా నిర్మోహమాటంగా చెబుతుంటారు వీరు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు. వీరు జల ప్రదేశాలు ఎక్కువగా ఇష్టపడరు. జలానికి సంబంధించిన విహారయాత్రలు అనగా బీచ్, బోటింగ్, వాటర్ ఫాల్స్ లాంటి ప్రదేశాలు ఎక్కువగా ఇష్టపడరు. అలాంటి ప్రదేశాలంటే వీరికి భయమనే చెప్పాలి. ఇక వీరి ఆహార విషయాలకొస్తే వీరు కారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు తీపి కంటే. అలాగే స్పైసీ ఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలలో ఎక్కువగా తలకి సంబంధించిన తలనొప్పి, ఉదరానికి సంబంధించి కడుపు నొప్పి ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అలాగే వీరు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతుంటారు. వీరు దేహ దారుఢ్యం పట్ల అనగా ఫిజికల్ ఫిట్నెస్ పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎంతటి పరిస్థితినైనా తట్టుకుని నిలబడగల ధైర్యం వీరుకుంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టల కోసం ఆరాటపడుతుంటారు వీరు. దానికోసం కష్టపడుతుంటారు. తమ జీవిత భాగస్వామి లేదా ప్రేమికుడు కూడా సమాజంలో ఉన్నత స్థితిలో ఉండాలనుకుంటారు. సమాజంలో వీరుడుగా, ధీరుడుగా తన ముందు నిలబడాలని వీరు ఊహించుకుంటారు, కలలు కంటారు. ఇక మేషరాశిలో జన్మించిన స్త్రీల ప్రేమ, వైవాహిక జీవితం గురించి చెప్పినట్టయితే ఈ రాశిలో జన్మించిన యువతి ప్రేమలో పడ్డారనుకోండి, మిమ్మల్ని అభినందించాలో, విచారం వ్యక్తం చెయ్యాలో కూడా నిర్ణయించుకోవడం కష్టమే. మేషరాశి యువతి ప్రేమకి తనే ప్రతిరూపం అని భావిస్తుంది. ఎదుటివారి ప్రేమను ఎంతగా కోరుకుంటారో వారు కూడా అంతే వీరిని ప్రేమించాలని అనుకుంటారు. ఒకసారి వీరు ఎదుటివారిని ఇష్టపడితే అతనే సర్వస్వం, తనే జీవితం అని అనుకుంటారు. అంతలా వారి ప్రేమ ఉంటుంది. ఇక ఆ ప్రేమ నిజం కాదు, అందులో స్వార్థం ఉందని ఒక్కసారి తెలిస్తే మాత్రం జీవిత భాగస్వామినైనా వదిలి ఒంటరిగా బ్రతకగల ధైర్యం, మొండితనం వీరికుంటుంది. అలానే జీవితంలో ఒంటరిగా మిగిలిపోరు వీరు. తన ఆశలకు తగ్గ కలల రాకుమారుడు కోసం వెతుకుతూనే ఉంటారు. అలాగే వీరికి ఓర్పు, నేర్పు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. వీరికి గుండె నిబ్బరం అధికంగా ఉంటుంది. వీరు ఇష్టపడిన వ్యక్తి లేదా వీరి జీవిత భాగస్వామైనా గాని మరణించినా గాని ఆ పరిస్థితులు తట్టుకోగల శక్తి, ధైర్యం, గుండె నిబ్బరం వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పొగడ్తలంటే చాలా ఇష్టం. కాని ఆ పొగడ్తల్లో నిజాయితీ ఉందా లేదా అని తెలుసుకోగల ప్రతిభ, ఓర్పు కూడా వీరికుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.